నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. న్యాయమూర్తులపై అసభ్య దూషణల కేసులో రెండో నిందితుడిగా ఉన్నటువంటి మణి అన్నప్ రెడ్డి అలియాస్ శివ అన్నప్ రెడ్డి ఏపీ సీఎం జగన్తో కీలక భేటీ అయ్యారు. అలాగే నెల్లూరు అభ్యర్థి అయినటువంటి విజయసాయి రెడ్డికి చాలా విస్తృతంగా కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఆయన ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయనేమో సిబిఐ వాంటెడ్ క్రిమినల్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సిబిఐ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, న్యాయమూర్తులపైన అసభ్య దూషణలు చేసినటువంటి వ్యక్తి నిందితుల్లో ఈయన రెండో అతను మణి అన్నప్ రెడ్డి. సో ఆయన పేరు ఇప్పుడు శివ అన్నప్ రెడ్డిగా మార్చుకోవడం జరిగింది. సో ఆయన్ని జగన్మోహన్ రెడ్డి కలిశారు. అంతేకాకుండా నెల్లూరులో ప్రచారంలో కూడా ఆయన చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఇలాంటి నిందితులతో ఏపీ సీఎం కీలక భేటీ అవ్వడం అనేది ఏ విధంగా చూడాలి అంటారు? అంటే A1గా ఉండే ఆయన A2తో తిరుగుతున్నాడు, అంతే కదా. ఓ ఓకే. A1 నిందితుడు A2 నిందితుడితో తిరుగుతున్నాడు కాబట్టి మనం దాని గురించి పెద్దగా మనం ఆశ్చర్యపోకర్లా. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరితో ఉంది ఇప్పుడు? అంతా నిందితులతో కూడి ఉందన్నమాట. అందుకని ప్రజలు ఇది చాలా గమనించి ముందు ఓటు వేసేటప్పుడు వాళ్ళు ఆలోచించి చక్కగా ఎవరికి వేయాలి, ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా పడగొట్టాలి, వాళ్ళు దృష్టి పెట్టాలి. అయితే ఇంకా ఈ మణి అన్నప్ రెడ్డి అలియాస్ శివ అన్నప్ రెడ్డి, ఈయన శివ అన్నప్ రెడ్డి అని అంటే ఫేస్బుక్లో మార్చుకున్నాడని మనం విన్నాం. అంటే ఫేస్బుక్ ఫాలోవర్స్కి అర్థమవుతుంది. ఆయన ఇంకొకటి, మీరు ఆ ఫోటో చూస్తే వాళ్ళ పత్రికల్లో వచ్చింది. పాత ఫోటోలో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న దాంట్లో గడ్డ ఉండి కొంచెం జుట్టు ఉండి మీసాలు మామూలుగా ఉంటాయి. అప్పుడు ఆయన అది. ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన గుండు చేసుకుని గడ్డను తీసేసి మీసాలు పెద్దగా పెట్టుకుని కొంచెం లుక్ మార్చుకున్నాడు. శివ అన్నప్ రెడ్డి అయ్యాడు ఆయన. అయితే ఈయన ఏం చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి ఈయన ముగ్గురు కూడా ఈ సభల్లో పాల్గొంటున్నారు. ఎక్కడ? నెల్లూరులో మేమంతా సిద్ధం సభలో. ఇప్పుడు ఆయన విజయసాయి రెడ్డి గెలుపుకి ఈయన కృషి చేస్తున్నాడు అమెరికా నుంచి వచ్చి. ఈయన అమెరికా 2020 నవంబర్లో అనుకుంటాను ఈయన మీద కేసు నమోదైంది నాకు గుర్తున్నంత మట్టికి. అప్పుడు 17 మంది మీద కూడా కేసు నమోదైంది. వాళ్ళలో కొంతమంది అరెస్ట్ అయ్యి కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈయన అమెరికా వెళ్ళిపోయాడు. అప్పుడు సిబిఐ ఏం చేసింది, హైకోర్టు అక్షింతలు వేస్తే మేము మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ప్లస్ ఇంటర్పోల్ సహకారంతో ఈయన పట్టుకోవడానికి చూస్తున్నాము, తర్వాత బ్లూ నోటీస్ ఇచ్చాము అని చెప్పింది. చెప్పినప్పుడు ఇప్పుడు రెండు విషయాలు ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి. ఒకటి, ఈయన విమానాశ్రయం నుంచి ఎలా రాగలిగాడు? ఇప్పుడు ఒక లుకౌట్ నోటీస్ ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి మీద బ్లూ నోటీస్ ఇచ్చినప్పుడు మరి అక్కడ అలర్ట్గా లేరా విమానాశ్రయ సిబ్బంది అలర్ట్గా ఉండి మరి ఈయన గుర్తించి ఈయన అరెస్ట్ చేయాలి కదా. అరెస్ట్ చేసి సిబిఐకి అప్పగించాలి. మరి ఎందుకు చేయలేదు? అక్కడ సెక్యూరిటీ మరి విఫలమైందా? అంటే వాళ్ళు ఇవన్నీ అంత దృష్టి పెట్టట్లేదా? వచ్చే వాళ్ళని వాళ్ళు చెక్ చేయట్లేదా? ఒక సామాన్య మానవుడిని వాళ్ళు 100 రకాలుగా వాళ్ళు టెస్ట్ చేస్తారు, అంటే దాన్ని ఏమంటారు, సెక్యూరిటీ చెక్. మరి ఈయన ఎందుకు చేయలేదు? ఈయన ఒక వాంటెడ్ మనిషి కదా, అది కూడా సిబిఐ వాంటెడ్ కదా. మరి దీని మీద దృష్టి పెట్టాలి ఫస్ట్ పోలీసులు, సిబిఐ. సెకండ్, ఆయన అంత ధైర్యంగా పబ్లిక్ సభల్లో పాల్గొన్నాడంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ధైర్యం ఆయనకి. జగన్మోహన్ రెడ్డి ఆయన రావడానికి మేనేజ్ చేశాడా ఎయిర్పోర్ట్లోనూ ఇక్కడను? అది మనం ఆలోచించాలి. ప్రభుత్వ సహకారం లేకుండా ఒక నిందితుడు అంత ధైర్యంగా రాష్ట్రంలోకి వచ్చి తర్వాత మళ్ళా ఒక ముఖ్యమంత్రి పక్కన నిల్చుని సభల్లో పాల్గొని మాట్లాడటం అనేది ఏ రకంగా చూడాలి? ఇవన్నీ కూడా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత ఘోరంగా అయిపోయిందా? అభివృద్ధి సంక్షేమాలు లేకపోతే యువత భవిష్యత్తు ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టాల్సిన ఒక రాష్ట్రం ఈరోజు నిందితుల్ని పక్కన పెట్టుకుని నిందితుల్ని తీసుకొచ్చి వాళ్ళని రాష్ట్రంలోకి ఎంటర్ చేయడానికి ప్రయత్నించి వాళ్ళకి సహకారం ఇచ్చి ఒక అవినాష్ రెడ్డికి, ఒక మణి అన్నప్ రెడ్డి అలియాస్ శివ అన్నప్ రెడ్డి, తర్వాత ఇతను కూడా A2నే కదా, ఎవరు మన విజయసాయి రెడ్డి. అంటే
ఒక A1 ఇటొక A2 ఇటొక A2 పెట్టుకున్నాడు ఆయన, AK-47 లాగా. ఇది చాలా అసలు చరిత్రలో ఇవన్నీ నిలిచిపోయే ఘట్టాలన్నమాట. అంటే ఫ్యూచర్లో పిల్లలకి మనం పాఠాలు చెప్పేటప్పుడు మీలాంటి వాళ్ళు రేపొద్దున పిల్లలకి ఏం నేర్పిస్తారంటే ఇవే నేర్పించాలి. ఒకప్పుడు మనం వీరులది సూర్యులది అలాంటి వాళ్ళు చూపించి ఎవరు శివాజీ గారు, ఒక ఛత్రపతి శివాజీ, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక వీరనారి, లేకపోతే ఒక ఇందిరాగాంధీ, లేకపోతే ఒక వాజ్పేయి గారు, ఇలా పెద్దవాళ్ళవి మనం చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ చరిత్రలు మనం చెప్పాలి. అలా ఉండకూడదని అలా ఉండకూడదని. ఎందుకంటే ఇవి మనం పిల్లలకి ఇవి ఆదర్శాలు కాకూడదు. కాబట్టి మనం ఏం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి రేపొద్దున ఓట్లు వేసే ఓటర్లకు ఒక్కటే చెప్దాం, మనం ఒకటే విజ్ఞప్తి: దయచేసి ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోకండి, ఇలాంటి వ్యక్తులకి ఓట్లు వేయకండి, ఇలాంటి నేరస్తుల్ని మీరు మళ్ళా ప్రభుత్వానికి అప్పగించకండి, ప్రభుత్వం ఏర్పాటు చేయమని. దయచేసి అటువంటి తప్పుడు పని చేయకండి. మీరు ఆలోచించి చంద్రబాబు నాయుడు లాంటి తెలుగుదేశం కూటమికి, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి, బీజేపీకి వేయమని మనం అభ్యర్థిద్దాం. అంటే సిబిఐ వాంటెడ్ క్రిమినల్ అయినప్పుడు ఏపీ పోలీసులకు కూడా దానికి సంబంధించి ఏం ఐడియా ఉండదు అంటారా? అంటే నెల్లూరులో వైకాపాకి అంత చురుగ్గా ఆయన ప్రచారంలో పాల్గొంటున్నప్పుడు వాళ్ళు గుర్తించలేదా? అమ్మా, దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఓకే, నువ్వు అడిగేది అవునా కాదా? ఇప్పుడు మొత్తుకుంటున్నది ఏంటి? డీజీపీ మారాలి, సిఎస్ మారాలి, వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనిచేస్తున్నారు, వాళ్ళు ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేయట్లేదు, ప్రభుత్వానికి పనిచేస్తున్నారు. మనం ఈ నెల్లాళ్ళుగా ఇవే కదా మొత్తుకుంటున్నాం. యాక్చువల్లీ ఈయన శివ అన్నపురెడ్డి యుఎస్ఏ వైకాపాకి కన్వీనర్ అంట కూడా. అదే మరి అంతర్జాతీయ కన్వీనర్ ఆయన. అంటే అంతర్జాతీయ గజ దొంగలు అన్నమాట వీళ్ళందరూ. అర్థమైందా? అంతర్జాతీయ గజ దొంగలు వచ్చి మన రాష్ట్ర గజ దొంగలతో కలుస్తున్నారని మనం చెప్పుకోవాలి. లేకపోతే మరి ఇప్పుడు ప్రభుత్వం విఫలమైనట్టే కదా ఇందులో కూడా. అంటే పోలీస్ శాఖ నిర్వీర్యమైందనే కదా, అందుకే వీళ్ళు కంప్లైంట్ చేశారు కదా. ఎవరు? విపక్ష కూటమి. ప్రతిపక్ష కూటమి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ చేసింది? వాళ్ళ కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ ఘోరాలన్నీ చూసే. ఒక శివ అన్నపురెడ్డి, లేకపోతే ఒక మణి అన్నపురెడ్డి అలియాస్ శివ అన్నపురెడ్డి ఒక ముఖ్యమంత్రిని కలిశాడు. ఒక డీజీపీ ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? నిద్రపోతుందా? సిబిఐ ఏం చేస్తుంది? నిద్రపోతుందా? నువ్వు ఇంకా అమాయకంగా అడుగుతావేంటమ్మా అసలు? వాళ్ళందరూ అంటే మీరు అక్కడ ఎయిర్పోర్ట్లో గుర్తించలేకపోయారు అన్నారు కదా. ఓకే, స్టైల్ మార్చేశారు ఆయన కంప్లీట్గా. సో ఇంతకు ముందు ఉన్న స్టైల్ అంటే ఇప్పుడు స్టైల్కి చాలా తేడా ఉంది. అంత తేడా ఏం లేదు. ఇప్పుడు పోలీస్ కళ్ళకైతే ఆయన తెలుస్తాడు. ఇప్పుడు పోలీసులకి శిక్షణ ఎట్లా ఇస్తారు? వాళ్ళు ఎంత అలర్ట్గా ఉంటారు, వాళ్ళ శిక్షణ చాలా చాలా కఠినంగా ఉంటుంది. కానీ గుర్తించలేకపోయారు కదా. అంటే లేకపోయారంటే అదే ఇప్పుడు కళ్ళు మూసుకుపోయా అంటాం, గుర్తుందా? పొరలు కమ్ముతాయి. ఎప్పుడు కమ్ముతాయి? మనకి ఇష్టమైన వాళ్ళని చూసినప్పుడు మామూలుగా జరుగుతుంది, అవునా కదా? కళ్ళు పొరలు కమ్మాయి అంటాం. ఇప్పుడు ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ కళ్ళు పొరలు కమ్ముతాయి, సహజం అది. ఇది వాళ్ళు నిందించటం కాదు, వాళ్ళ గొప్పతనాన్ని మనం చెప్తున్నాం. పోలీస్ శాఖ అంత చక్కగా ఇప్పుడుండే ప్రభుత్వం కోసం పనిచేస్తుంది. అర్థమైందా మీకు? సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద ఏపీ పోలీస్, ఏపీ సిబిఐ అండ్ ఏపీ ఇంటెలిజెన్స్. ఒక వ్యక్తిని, ఒక నిందితుడిని చక్కగా గుర్తించి వాళ్ళు సీఎంతో పాటు సభల్లో పాల్గొనేలాగా చేస్తున్నందుకు వాళ్ళందరికీ మనం అభినందనలు అందజేయాలి చెప్పాలంటే. సో అంటే సిబిఐ వాంటెడ్ క్రిమినల్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసారు అని అంటే తెర వెనక ఏం స్కెచ్ వేస్తున్నారో, ఏం తెర వెనక ఇంకేం ప్లాన్ చేస్తున్నారా అని చెప్పేసి చాలా మంది డౌట్ పడుతున్నారు. చూద్దామండి. ఇంకొక పాయింట్ చెప్పుకుందాం మర్చిపోకుండా. ఇప్పుడు వేముల సతీష్ కుమార్ అన్నవాడిని పాపం అమాయకుడిని తీసుకొచ్చి వాడు రాయి వేశాడని వాడిని పొద్దున్నుంచి ఇంతవరకు ఏం హింసించారో మనకు తెలియదు. అంటే ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ఇంత చక్కగా పనిచేస్తుంది. ముఖ్యమంత్రికి దెబ్బ తగిలితే ఎవడైనా నిందితుడు వెంటనే పట్టుబడతాడు, గుర్తుపెట్టుకోండి. వాడు అమాయకుడైనా, వాడు 17 ఏళ్ల వాడైనా వాడు పట్టుబడతాడు పాపం. కానీ ఇంత పెద్ద మనిషి ఈ శివ అన్నపురెడ్డి, ఈ మణి అన్నపురెడ్డి అలియాస్ శివ అన్నపురెడ్డి విషయంలో పాపం పోలీసులు మర్చిపోయారు ఆయన ఎవరని. అర్థమైందా మీకు? అవినాష్ రెడ్డి ఎవరో ఆయన వాళ్ళకి తెలియదు, మణి అన్నపురెడ్డి ఎవరో వాళ్ళకి తెలియదు. అది సహజం. అది బికాజ్ మరి సిబిఐ వాంటెడ్ క్రిమినల్తో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు అని అంటే ఏం తెర వెనక ఏం నడుస్తోందని చెప్పి అందరూ అభిప్రాయపడుతున్నారు. చూద్దామండి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. నమస్తే.